సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ వసంత మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేసే విధంగా విత్తన చట్టాన్ని తీసుకువచ్చి విత్తన రంగాన్ని కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిరసన ఎందుకంటే మాకు కార్మికులకు అన్యాయం జరిగేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మా కార్మికుల కొట్టే విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్లను విరమించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే మొన్న మన రేవంత్ రెడ్డి సార్ గారు మాట్లాడారు, బిఎల్ఓ డ్యూటీలు చేసేటోళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు అది ఇది అని. బిఎల్ఓ డ్యూటీలు ఎవరు చేస్తున్నారో కూడా తెలియని విధంగా మీరు మాట్లాడడం అది మాకు సరైన అది అనిపించడం లేదు సార్. గత సంవత్సరంలో ఉన్న ప్రభుత్వము రోడ్డు మీదకి రానియమని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. అనుకున్న ప్రకారము ఇప్పుడు చేయట్లేదు. ప్రతి పనిలో మమ్మల్ని వాడుకుంటున్నారు. ఏ పని చేసినా కానీ అంగన్వాడీ పనులు ఏవి వచ్చినా కానీ అంగన్వాడీ టీచర్ లేదా అని ప్రతి పనిలో వాడుకుంటున్నారు. బిఎల్ఓ డ్యూటీ అని, ఫ్రైడే అని, ప్రతి ఒక్క పనిలో అంగన్వాడీ టీచర్ని వాడుకుంటున్నారు. కార్మికులకు